గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే యూపీఎస్సి నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 24వ తేదీ మే 2025 స్టార్ట్ అయ్యి 12వ తేదీ జూన్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో ఆన్లైన్ ఫైనల్ సబ్మిషన్ వచ్చేసరికి 13వ తేదీ జూన్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. వీడియోను లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఎవ్రీ పోస్ట్ వైజ్ డిఫరెంట్ ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఏంటంటే ఆ పోస్ట్ నేమ్ చెప్పుకునేటప్పుడు మనమైతే ఏజ్ లిమిట్ అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాము. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి సో సేమ్ ఎవ్రీ పోస్ట్ వైజ్ డిఫరెంట్ క్వాలిఫికేషన్ అనేది అయితే ఉంది. పోస్ట్ని బట్టి ఏదైతే ఆ ఫీల్డ్ ఆ రిలేటెడ్ క్వాలిఫికేషన్ అయితే కావాలి కాబట్టి దాన్ని బట్టి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది అయితే ఇవ్వబడింది. సో అక్కడైతే నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఓసీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 25 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఉమెన్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది అయితే లేదు. సో ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించి ఆల్రెడీ నేనైతే ఇంతకుముందు వీడియో చేశాను, ఒక పార్ట్ 1 కింద అయితే వీడియో చేశాను. సో ఆ వీడియో ఏంటంటే వీడియో యొక్క లెంత్ ఎక్కువైపోతుంది, అప్లోడ్ చేయడానికి కష్టమవుతుంది అనేసి నేనైతే వీడియోనైతే ఓన్లీ 24 జాబ్స్ వరకు అయితే ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ యొక్క వీడియోని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయండి. సో ఏంటంటే మనమైతే లాస్ట్ వీడియోలో ఏంటంటే మనము 24 వీడియోస్ వరకు అయితే అంటే 24 జాబ్స్ వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ యొక్క వీడియో యొక్క లింక్ని అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే అక్కడి నుంచి కంటిన్యూ అయితే చేస్తున్నాను. సో మనకేంటంటే నెక్స్ట్ 25th జాబ్ అండి. సో ఇది వచ్చేసరికి మనకు మొత్తం 8 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. పోస్ట్ నేమ్ వచ్చేసరికి పబ్లిక్ హెల్త్ స్పెషాలిటీ గ్రేడ్ 3 అని అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి రిలీజ్ అయిన జాబ్స్ 18 నుంచి సో మనకేంటంటే ఓసీ క్యాండిడేట్స్కి 7 జాబ్స్, ఈడబ్ల్యూఎస్కి 2, ఓబీసీ వాళ్ళకి 4, ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 2, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి అయితే 1 జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ శాలరీ విషయానికి వచ్చేసరికి పర్ 7th CPC ప్రకారము. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 43 సంవత్సరాలు అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 45 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 50 సంవత్సరాలు అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మనమైతే రికగ్నైజ్డ్ ఎంబీబీఎస్ డిగ్రీ క్వాలిఫికేషన్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్లాస్లో అయితే క్వాలిఫై అయితే అయి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సెకండ్ వన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లొమా ఇన్ కన్సర్న్ స్పెషాలిటీ ఆర్ సూపర్ స్పెషాలిటీ మెన్షన్ ఇన్ సెక్షన్ ఏ, సెక్షన్ బి లేదా షెడ్యూల్డ్ 6 ఆర్ ఈక్వివలెంట్ యాజ్ పర్ GHS డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అని అయితే ఇవ్వడం అయితే జరిగినదండి. సో నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి మనకైతే 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు, కన్సర్న్ స్పెషాలిటీ అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. సో ఆఫ్టర్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అని చెప్తున్నారు. ఒకవేళ మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చదివింటేనా 5 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి ఢిల్లీలో ఉందండి. నెక్స్ట్ 26th జాబ్ అండి. సో ఈ 26th జాబ్లో మనకు టోటల్ 10 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఈ 10 జాబ్స్ నుంచి ఓసీ వాళ్ళకు 4 జాబ్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 అండ్ ఓబీసీ వాళ్ళకి 5 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో పే స్కేల్ విషయానికి వచ్చేసరికి లెవెల్ 17 7th CPC ప్రకారం అయితే
మనకైతే జాబ్ అనేది అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఈ ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40 సంవత్సరాలు అండ్ ఓబీసీ వాళ్ళకి 43 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే ఎంబీబీఎస్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అయి ఉండాలని అయితే చెప్తున్నారు. సేమ్ ఇది కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ముందు చెప్పుకున్నాం కదా, సో అలాగే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి యాజ్ పర్ సేమ్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ సూపర్ స్పెషాలిటీ ఆఫ్టర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అని అయితే ఇవ్వడం జరిగింది, లేదా 5 years ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అనేది అయితే మెన్షన్ చేయడం అయితే జరిగినది. సో నెక్స్ట్ 27th జాబ్ అండి. సో దీంట్లో వచ్చేసరికి మొత్తం మనకైతే 2 వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఓసీ వాళ్ళకు 1 జాబు అండ్ ఓబీసీ వాళ్ళకు 1 జాబ్ అయితే రిలీజ్ అయింది. పోస్ట్ నేమ్ వచ్చేసరికి స్పెషాలిటీ గ్రేడ్ 3 అనేది ఇవ్వడం జరిగింది బయోకెమిస్ట్రీ కిందకి అయితే. సో మనకు శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 11 అండి. సో ఇది వచ్చేసరికి 7th CPC ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ వాళ్ళకి 40 years అండ్ ఓబీసీ వాళ్ళకి 43 years అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి బయోకెమిస్ట్రీ అయితే చదివి ఉండాలని అయితే ఇక్కడైతే చెప్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని అయితే ఇవ్వడం జరిగింది పోస్ట్ గ్రాడ్యుయేషన్కి డిగ్రీకి. అండ్ 5 years అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి 28th జాబ్ అండి. సో మొత్తం మనకైతే 26 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఈ 26 జాబ్స్లో నుంచి మనకు పోస్ట్ నేమ్ వచ్చేసరికి స్పెషాలిటీ గ్రేడ్ 3 జనరల్ మెడిసిన్ కింద అయితే జాబ్ మనకైతే రిలీజ్ కావడం అయితే జరిగింది. వేకెన్సీ వైజ్ చూసుకుంటే ఓబీసీ వాళ్ళకి 11 జాబ్స్ అండ్ ఓసీ వాళ్ళకు 9 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, ఎస్సీ వాళ్ళకు 4, ఎస్టీ వాళ్ళకు 1, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 1 జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ పే స్కేల్ విషయానికి వచ్చేసరికి లెవెల్ 11 7th CPC ప్రకారం అయితే జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 40 years అండ్ ఓబీసీ వాళ్ళకు 43 years అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 45 years అయితే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు వచ్చేసరికి 50 years అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వరకు మనమైతే ఎంబీబీఎస్ అయితే చదివి ఉండాలని అయితే ఇక్కడైతే చెప్తున్నారు. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కూడా చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. ఒకవేళ అది లేదంటే ఇది అనేసి ఇవ్వడం జరిగింది. సో ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా విషయానికి వచ్చేసరికి 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగినది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి 29th అండి. మొత్తం మనకు వచ్చేసరికి 8 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. సో పోస్ట్ నేమ్ వచ్చేసరికి స్పెషాలిటీ గ్రేడ్ 3 జనరల్ సర్జరీ అండి. సో మనకేంటంటే ఓసీ కేటగిరీ వైజ్ చూసుకునేసరికి ఓసీ వాళ్ళకి 2 జాబ్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 జాబు, ఓబీసీ వాళ్ళకి 4 జాబ్స్, ఎస్సీ వాళ్ళకి 1 జాబ్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 2 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 11 కింద యాజ్ పర్ 7th CPC ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ వచ్చేసరికి 40 years ఫర్ ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 43 years అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఎస్సీ వాళ్ళకి 45 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 50 years అయితే ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎంబీబీఎస్ అయితే చదివి ఉండాలి. సేమ్ ఇక్కడ కూడా సేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగినదండి. సో ఎక్స్పీరియన్స్ కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రీవియస్గా సేమ్ అదే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంకోటి నెక్స్ట్ వచ్చేసరికి 30th జాబ్ అండి. ఇది వచ్చేసరికి 2 వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. సేమ్ ఇది కూడా పోస్ట్ నేమ్ వచ్చేసరికి స్పెషాలిటీ గ్రేడ్ 3 ఆర్థోపెడిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ రిజర్వేషన్ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకు 1 అండ్ ఓబీసీ వాళ్ళకైతే 1 పోస్ట్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసరికి ఏంటంటే లెవెల్ 11 కింద యాజ్ పర్ 7th CPC ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది.
ఓసీ వాళ్ళకి 45 ఇయర్స్ అండ్ 40 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి 43 ఇయర్స్. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి సేమ్ యాజ్ పర్ మనం బిఫోర్ చెప్పినట్లు సేమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నేనేంటంటే బిఫోర్ సేమ్ ఉంది కాబట్టి సేమ్ అని చెప్తున్నాను. ఎందుకంటే సో మొత్తం మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే కొద్దీ బోరింగ్ అనిపిస్తుంది వీడియో, అందుకోసమని అది మళ్ళీ రిపీట్ చేయట్లేదు. నెక్స్ట్ పోస్ట్లో వచ్చేసరికి 9 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో పోస్ట్ నేమ్ వచ్చేసరికి స్పెషాలిటీ గ్రేడ్ 3 అబ్స్ట్రక్టివ్స్ అండ్ గైనకాలజీ అని అయితే ఇవ్వడం జరిగింది. సో పోస్ట్ నేమ్ వచ్చి కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 4, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక్కొక్క పోస్ట్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా ఒక పోస్ట్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగినది. సో నెక్స్ట్ వచ్చేసరికి పే స్కేల్ విషయానికి వచ్చేసరికి లెవెల్ 11 7 సిపిసి ప్రకారం అయితే శాలరీ ఇవ్వబోతున్నారు. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే యాజ్ పర్ సేమ్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ కూడా సేమ్ ఆల్మోస్ట్ సేమ్గానే ఇవ్వడం అయితే జరిగినదండి. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి 32 అండి. ఇది వచ్చేసరికి 5 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఇది వచ్చేసరికి పోస్ట్ నేమ్ వచ్చేసరికి స్పెషలిస్ట్ గ్రేడ్ 3 వచ్చేసరికి పేడియాట్రిక్స్ అండి ఇవ్వడం జరిగింది జాబ్ అయితే. సో ఓసీ వాళ్ళకి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఒక వేకెన్సీ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో పే స్కేల్ విషయానికి వచ్చేసరికి లెవెల్ 11 7 సిపిసి ప్రకారం అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 43 అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 50 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది అయితే సేమ్ మనం బిఫోర్ చెప్పుకున్నాం కదా. సో ఎంబీబీఎస్ చదివి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే చదివి ఉండాలి, దాని ఫీల్డ్ బట్టి అని అయితే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో దాని ప్రకారం అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి పోస్ట్ నేమ్ స్పెషాలిటీ గ్రేడ్ 3 రేడియో డయాగ్నోసిస్ అండి. మొత్తం మనకు రిలీజ్ అయింది 16 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 5 జాబ్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 6, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 2 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్కి అయితే 1 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఇది వచ్చేసరికి పే స్కేల్ లెవెల్ 11 అండి 7 సిపిసి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి సో ఓసీ ఈడబ్ల్యూఎస్ 40 అండ్ ఓబీసీ వాళ్ళకి 43 అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 45, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వచ్చేసరికి 50 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికైతే ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసి 3 ఇయర్స్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అండ్ 5 ఇయర్స్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అనేది అయితే ఇవ్వడం అయితే జరిగినదండి. సో నెక్స్ట్ 34 పోస్ట్ వచ్చేసరికి స్పెషాలిటీ గ్రేడ్ 3 ట్యూబర్క్యులోసిస్ అండ్ రెస్పిరేటరీ మెడిసిన్ పల్మనరీ మెడిసిన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసరికి 3 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగినది. సో ఇదేంటంటే సేమ్ ఇది కూడా యాజ్ పర్ బిఫోర్ మనకు క్వాలిఫికేషన్ బట్టి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇవంతా ఏంటంటే మెడికల్ రిలేటెడ్ జాబ్స్ కాబట్టి సో అందువల్ల ఏంటంటే మెడికల్ రిలేటెడ్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ బయోకెమిస్ట్రీ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మొత్తం మనకైతే 8 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఓసీ వాళ్ళకి 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 1, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఒక్కొక్క జాబ్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 2 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో నెక్స్ట్ లెవెల్ 11 కిందకి వచ్చి 7 సిపిసి ప్రకారం అయితే ప్యాకేజ్ అని అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ అనేది అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకైతే ఏంటంటే బయోకెమిస్ట్రీ అయితే చదివి ఉండాలని చెప్తున్నారు. డాక్టర్ ఆఫ్ మెడిసిన్ చదివి బయోకెమిస్ట్రీ అయితే చదివి ఉండాలి, లేదా డిప్లొమా నేషనల్ బోర్డ్ బయోకెమిస్ట్రీ అయితే చదివి ఉండాలని అయితే ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ బయోకెమిస్ట్రీ కాబట్టి ఆ రిలేటెడ్ ఫీల్డ్ వైజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అట్లీస్ట్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంట. యాజ్ అ టీచింగ్ ఎక్స్పీరియన్స్ వైజ్ సీనియర్ రెసిడెంట్ ఆర్
ట్యూటర్గా లేని డెమాన్స్ట్రేటర్గా లేదా రిజిస్ట్రేటర్గా అయితే వీళ్ళైతే 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఈ యొక్క జాబ్ యొక్క రిలేటెడ్ వేకెన్సీకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసరికి 36th జాబ్ అండి. ఇది వచ్చేసరికి 7 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇది వచ్చేసరికి స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ మైక్రోబయాలజీ లేదా బ్యాక్టీరియాలజీ అండి. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకు 2 జాబ్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకు 1, ఎస్సీ వాళ్ళకు 2 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసరికి సేమ్ అండి. లెవెల్ 11 7th సిపిసి ప్రకారం అయితే మనకైతే ప్యాకేజ్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏజ్ యొక్క లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40 సంవత్సరాలు అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 45 years అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఏంటంటే మనమైతే ఇక్కడ ఏంటంటే డాక్టర్ ఆఫ్ మెడిసిన్ బ్యాక్టీరియాలజీ లేదా డాక్టర్ ఆఫ్ మెడిసిన్ మైక్రోబయాలజీ అయితే చదివి ఉండాలి, లేదా డిప్లొమాట్ నేషనల్ బోర్డ్ బ్యాక్టీరియాలజీ లేదా డిప్లొమాట్ నేషనల్ బోర్డ్ మైక్రోబయాలజీ అయితే చదివి ఉండాలి. అండ్ 3 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే ఇక్కడైతే చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇలా ఎవ్రీ పోస్ట్ వైజ్ అయితే చెప్పుకుంటూ వెళ్దాము. మొత్తం ఆల్మోస్ట్ మనకైతే 52 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి 11 వేకెన్సీస్ అండి. సో పోస్ట్ నేమ్ వచ్చేసరికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్యాథాలజీ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఓసీ వాళ్ళకు 5 జాబ్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 3, ఎస్సీ వాళ్ళకి 1, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 1 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇది వచ్చేసరికి లెవెల్ 11 7 సిపిసి ప్రకారం అయితే ప్యాకేజ్ అని అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయాలు కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనమైతే డాక్టర్ ఆఫ్ పెథాలజీ, డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ D&B పాథాలజీ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో సేమ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి 3 years ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఎందుకంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ టీచింగ్ రిలేటెడ్ కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసరికి 5 వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. సో పోస్ట్ నేమ్ వచ్చేసరికి స్పెషాలిటీ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫార్మాకాలజీ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకైతే 1 జాబ్ అని అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది లెవెల్ 11 7 సిపిసి ప్రకారం అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40 years అండ్ ఓబీసీ వాళ్ళకు 43 years అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మనకేంటంటే డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఫార్మకాలజీ చదివి ఉండాలి, లేదా డిప్లొమా నేషనల్ బోర్డ్ ఫార్మకాలజీ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి 3 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క పీడిఎఫ్ లింక్ను అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి వన్స్ అగైన్ మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోండి గైస్. నెక్స్ట్ వచ్చేసరికి 51th జాబ్ 1 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. ట్రైనింగ్ ఆఫీసర్ ఎక్సెప్ట్ ఉమెన్ ట్రైనింగ్ అని అయితే ఇవ్వడం జరిగింది. పౌండ్రీమాన్ లేదా మోల్డర్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి వచ్చేసరికి కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకైతే 1 జాబ్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగినది. సో ఇది వచ్చేసరికి లెవెల్ 7 అండి. యాజ్ పర్ 7th సిపిసి ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఓసీ వాళ్ళకు 30 years అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ వెకేషన్ ఆర్ మెకానికల్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇలా ఎవ్రీ క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో 2 years ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ మోల్డింగ్ ఆర్ పౌండరీ ఫీల్డ్ ఇన్ డిగ్రీ హోల్డర్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ డిప్లొమా హోల్డర్స్ అయితే 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగినది. నెక్స్ట్ వచ్చేసరికి 52 జాబ్ అండి. 5 వేకెన్సీ రిలీజ్ అయ్యాయి. పోస్ట్ నేమ్ వచ్చేసరికి ట్రైనింగ్ ఆఫీసర్ ఎక్సెప్ట్ ఉమెన్ ట్రైనింగ్ అని అయితే ఇవ్వడం జరిగింది. మెకానిక్ రిజిస్ట్రేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ అయితే. సో వేకెన్సీ వైజ్ చూసుకుంటే ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఓసీ వాళ్ళకైతే 1 జాబ్ వేకెన్సీ అయితే రిలీజ్ అయింది. ఓబీసీ వాళ్ళకైతే 2 వేకెన్సీస్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగినది. సో నెక్స్ట్ వచ్చేసరికి
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ వొకేషన్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ అని అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో డిప్లొమా వాళ్ళైతే 3 years అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే ఇక్కడైతే చెప్తున్నారు. 2 years అయితే ఇక్కడ చూడొచ్చు. రిఫ్రిజిరేటర్ ఫ్రమ్ డిగ్రీ హోల్డర్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. 5 years ఫ్రమ్ డిప్లొమా హోల్డర్స్ అని అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ 53 జాబ్స్ వచ్చేసి 6 వేకెన్సీ రిలీజ్ అయ్యాయి. ట్రైనింగ్ ఆఫీసర్ సేమ్ మెకానిక్ మోటార్ వెహికల్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎక్సెప్ట్ ఉమెన్ ట్రైనింగ్ అని అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం రిజర్వేషన్ వైపు చూసుకుంటే ఓసీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకైతే 1 జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో పే స్కేల్ విషయానికి వచ్చేసరికి లెవెల్ 7 అండి. 7th సిపిసి ప్రకారం అయితే మనకైతే ప్యాకేజ్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 30 years అండ్ ఓబీసీ వాళ్ళకు 33 years అండ్ ఎస్సీ వాళ్ళకి 35 years అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ వొకేషన్ లేదా ఆటోమొబైల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి డిగ్రీ హోల్డర్స్కి అయితే 2 years అండ్ డిప్లొమా హోల్డర్స్కి అయితే 5 years అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎక్స్పీరియన్స్ విషయాలు అయితే. సో నెక్స్ట్ 54 జాబ్ అయితే 1 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. ట్రైనింగ్ ఆఫీసర్ మెకానిక్ ట్రాక్టర్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ 1 వేకెన్సీ అనేది ఎస్సీ వాళ్ళకైతే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి 55th వచ్చేసరికి 22 జాబ్స్ రిలీజ్ అయ్యాయి. సో ఈ 22 జాబ్స్ పోస్ట్ నేమ్ వచ్చేసరికి ట్రైనింగ్ ఆఫీసర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ ఆర్ ట్రైనింగ్ మెథడాలజీ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో కేటగిరీ వైజ్ వేకెన్సీ చూసుకుంటే ఓసీ వాళ్ళకు 9, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2, ఓబీసీ వాళ్ళకు 6, ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 2, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 1 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. పే స్కేల్ విషయానికి వచ్చేసరికి లెవెల్ 7 సిపిసి ప్రకారం అయితే ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 30 years, ఓబీసీ వాళ్ళకు 33 అండ్ ఎస్సీ ఎస్టీ 35, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 40 years అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదేంటంటే బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఇన్ వొకేషన్ అండ్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ అని అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి డిగ్రీ హోల్డర్స్ అయితే 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ డిప్లొమా హోల్డర్స్కి అయితే 5 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఏంటంటే ఏదైతే ఇంపార్టెంట్ ఏది మనకు అవసరం అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోని అయితే వెళ్తున్నాను. సో లాస్ట్ ఇక్కడైతే 1 వేకెన్సీ అయితే చూద్దాము. 57th జాబు 21 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఆ పోస్ట్ నేమ్ వచ్చేసరికి పోస్ట్ ఆఫ్ స్పెషాలిటీ గ్రేడ్ 3 రేడియో డయాగ్నోసిస్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 6, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ 7, ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీ వాళ్ళకి 1, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 1 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇది వచ్చేసరికి లెవెల్ 11 అండి. 7 సిపిసి ప్రకారం అయితే ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 45 years అయితే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 48 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 50 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 55 years అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి మనమైతే ఎంబీబీఎస్ అయితే చదివి ఉండాలి. ఫస్ట్ ఆర్ సెకండ్ షెడ్యూల్ ఆర్ పార్ట్ 2 ఇన్ ద పార్ట్ 3rd షెడ్యూల్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో మనమైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా అయితే చదివి ఉండాలి. కన్సర్న్ స్పెషాలిటీ మెన్షన్ ఇన్ ఏ సెక్షన్ ఏ ఆర్ సెక్షన్ బి అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చే 3 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే ఇక్కడైతే చెప్తున్నారు. సో ఇది యూపీఎస్సికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండి, ఆ ఫుల్ అప్డేట్స్ అండి. సో దీనికి సంబంధించి ఫస్ట్ వీడియో ఆల్రెడీ చేశాను. ఆ వీడియో యొక్క లింక్ని అయితే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి. సో ఇది పార్ట్ 2 కిందకైతే చెప్తున్నాను. సో ఇది ఇవాళ వీడియోలో గైస్. ఇలాంటి జాబ్ అప్డేట్స్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.